హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నా మొదటి అడుగు. రానున్న రోజుల్లో ఇలాంటి హ్యాండ్ మేడ్స్ని చాలా తక్కువ ప్రోత్సహిస్తున్నారు. బట్ ఇలాంటివి కొత్త ట్రెండ్లో అయితే చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. పాత రోజుల్లో బుట్టలు అనేవి చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. ఈ పద్ధతినైతే మా అమ్మగారు ప్రతి ఇయర్ అనే కాదు కానీ ఎప్పుడో ఒకసారి కంపల్సరీ బుట్టలు మా నాన్నగారు వెజిటబుల్స్ తీసుకొచ్చినప్పుడు కానీ వేరే వాటికి కానీ యూజ్ చేసేవారు. ప్రజెంట్ మా అమ్మగారికి ఏమనిపించిందో నాకు తెలియదు. తను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి చాలా చేస్తారు కానీ ఈ బుట్టలు అమ్మేసి బుట్టలు తయారు చేసి అమ్మాలి అన్న కాన్సెప్ట్ అయితే ప్రజెంట్ ఆవిడ మైండ్లో పుట్టిందనమాట. సో అందుకని చిన్న చిన్న బుట్టలు చేసి ఎదురుగుండా షాప్లో పెట్టి అమ్ముతున్నారనమాట. 150 రూపీస్, 120 రూపీస్ అలాగా. సో తను ఎంత కష్టపడుతుందని చెప్పేసి మేము కూడా, నేను మా వదిన తలో చెయ్యి వేసి మేము కూడా తనకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఇది అల్లుతున్నప్పుడల్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి బుట్ట అల్లడం అనేది చాలా మంచి మైండ్ రిలాక్సేషన్ థీమ్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాగ అల్లడం అనేది. అదంతా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కూడా. సో మీకు ప్రీవియస్ కలర్స్ చూపించాను కదా వీడియోస్లో. సో అలాగే ఇలా కలర్ కాంబినేషన్ మార్చుకుంటూ, లాస్ట్ టైం మీకు చూపించిన వీడియోలో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చూపించాను, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చూపించాను నేను. సో ఇది బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. జస్ట్ మిడిల్లో మాత్రమే ఆరెంజ్ లైన్ ఒకటి తీసుకుని రిమైనింగ్ ఫుల్ అంతా బ్లూ లైన్ అనమాట. సో ఈ బుట్ట అయితే రెడీ అయిన తర్వాత బాగుంది, బట్ మీకు చూపించడానికైతే మా అమ్మగారు నాకు చెప్పకుండానే షాప్లో ఇచ్చేసాను అని చెప్పారు. సో ఆ వీడియో అయితే మీకు తీయలేకపోయాను. సో నెక్స్ట్ టైం నుంచి అయితే బుట్ట కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. సో ఎందుకో నా ఛానల్ అయితే చాలా డల్గా ఉంది. సో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ లేకుండా నేను ఏం చేయలేను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.